అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణలో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వేడి నెలకొంది. ఎన్నికల తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా తీర్పు వెలువడింది. పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముంది, ఇప్పుడు స్పీకర్ ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాల్లో నేతలు పార్టీ మారడం సర్వసాధారణమే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అని సామెత. అంటే ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఉన్న పొత్తును ఉపసంహరించుకుంటుందో తెలియదు. అదే సమయంలో ఏ నేత అయినా ఏ పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీల నుండి భారీగా జంపింగ్ జపాంగులు వచ్చి చేరుతూ ఉంటారు. అలా వచ్చినందుకు వారికి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఇతర రకాల్లో అధికార పార్టీ పదవులు కట్టబెడుతూ ఉంటుంది. అయితే ఒక పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత ఆ పార్టీని ఫిరాయించి అధికార పార్టీలోకి దూకేయడం చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసే పనే. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపులు ఇప్పుడేం కొత్త కాదు. గతంలో కూడా చాలామంది నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారి అనర్హతపై శాసనసభ స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కొట్టేసింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయాలని పిటిషనర్లు వేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఏ ఎమ్మెల్యేనైనా ఈ ప్రక్రియను పొడిగించాలని స్పీకర్ను అడగకూడదని, అలా చేస్తే స్పీకర్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపులపై సుప్రీం అసహనమైతే ఇలాంటి పార్టీ ఫిరాయింపుల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీటిని అరికట్టకపోతే అవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటులో చేసిన ప్రసంగాలలో కూడా పరిశీలించినట్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని 136, 226, 227 ఆర్టికల్స్లో న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయని గుర్తు చేసింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్టు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే పార్టీ ఫిరాయింపులపై చర్చలు తీసుకునే విషయంలో అసెంబ్లీ స్పీకర్లు చాలా ఆలస్యం చేస్తారని, అందుకే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇప్పుడు ఉన్న విధానాలలో పార్లమెంట్లో సమీక్షించాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులు, అనర్హతపై నిర్ణయం తీసుకోవడం ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండడం మంచిది కాదని సుప్రీంకోర్టు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితితో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్పై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని వీరంతా సుప్రీంకోర్టును ఈ ఏడాది జనవరి 15వ తేదీన కోరారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పిటిషన్లు సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకు రాగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3వ తేదీన తీర్పుని రిజర్వ్ చేసి తాజాగా గురువారం తీర్పు వెలువడించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని తాము చేసిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై 2024లో విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు. 4 వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని 2024 సెప్టెంబర్ 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య
సభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును తెలంగాణ స్పీకర్ కార్యాలయం హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు అంటూ అదే ఏడాది నవంబర్ 22వ తేదీన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. తాజాగా ఆ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెడుతున్నట్లు చెప్పింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు: దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, కాలే యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఎం సంజీవ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదివిన తర్వాత ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తాను మాట్లాడతానని తెలిపారు. త్వరలోనే ఈ తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తాము పార్టీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఇచ్చిన తీర్పులో భాగంగా సీజేఐకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని, ఫిరాయింపులపై ఆటోమేటిక్గా రద్దు చేయాలని చెప్పే రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్పీకర్ పదవిని, భారత రాజ్యాంగాన్ని మీరు మీ పార్టీ అపహాస్యం చేయడానికి ఉపయోగించుకోరాదని తాము ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి నిత్యం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, దానికి పెద్దగా పరిశోధించాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్వాగతించారు. ఈ తీర్పు శుభపరిణామమని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించరాదని మండిపడ్డారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మళ్లీ స్పీకర్ వద్దకు వచ్చి చేరింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు డెడ్లైన్ విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందా అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతుంది. అయితే నిర్దేశిత సమయం చెప్పే నిర్ణయం తీసుకోవాలని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు కోర్టు చెప్పవచ్చని, కానీ తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం స్పీకర్కే ఉంటుందని పేర్కొంటున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో లెజిస్లేటివ్ పార్టీ విలీనం అనేది ఒక కీలకమైన నిబంధన. ఈ చట్టం ప్రకారం సాధారణంగా ఒక రాజకీయ పార్టీలోని సభ్యులు మరొక పార్టీలోకి మారితే వారి సభ్యత్వం రద్దవుతుంది. కానీ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసే సభ్యత్వం రద్దు కాకుండా ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చట్టబద్ధంగా ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం కావాలంటే అందులోని 3/2 సభ్యులు అంగీకరించాలి. ఉదాహరణకు ఒక పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీ మరొక పార్టీలో విలీనం కావాలంటే ఆ 30 మందిలో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు విలీనానికి అంగీకరించాల్సి ఉంటుంది. 20 మంది ఓకే చెప్తే వారు ఇంకో పార్టీలో విలీనమైన అనర్హత వేటు పడదు. గతంలో టీఆర్ఎస్లో టీడీపీ ఎల్పీ విలీనం. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి టీడీపీ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకుంది. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. 2016లో టీడీపీ నుంచి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక లెజిస్లేటివ్ పార్టీలోని 3/2 సభ్యులు ఒకేసారి ఆ పార్టీలోకి వెళ్తే అది విలీనం కిందికి వచ్చి వారిపై అనర్హత వేటు పడదు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరడంతో అప్పటి స్పీకర్ మధుసూదనాచారి వారి విలీనాన్ని ఆమోదించారు. గతంలో టీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు సాధించింది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుండి గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 18కి తగ్గింది. 2019 జూన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం కావాలని కోరారు. దీంతో 3/2 మంది అంగీకారం తెలపడంతో ఆ పార్టీ విలీనమైంది. ఆ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి తమ శాసన సభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేయగా అందుకు ఆమోదం లభించడంతో కాంగ్రెస్ ఎల్పీ టీఆర్ఎస్లో విలీనమైంది. గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలాగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. అందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత హఠాత్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక కొన్ని నెలల క్రితం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఆ స్థానం ఖాళీగా ఉంది.
అయితే 37లో మూడింట రెండొంతులు అంటే 24 లేదా 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి ఉంటుంది. కానీ కేవలం 10 మంది మాత్రమే మారారు. దీంతో పార్టీ విలీనానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు లెజిస్లేటివ్ పార్టీ విలీనానికి అవకాశాలు లేకపోవడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.